అందరికీ నమస్తే. నేను ఇప్పుడు డైజో అనే ఒక షాప్కి వచ్చాను. ఇక్కడ అన్నీ కూడాను చాలా తక్కువ రేటుకి, అంటే బయట మనం ఆన్లైన్లో దొరికే వాటికంటే వస్తువులు చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇలా ఎండాకాలం ఇలా ఫ్యాన్లు, పేపర్ ప్లేట్లు ఏవి కావాలంటే అవి కేటగిరీ వైజ్గా పైన విధంగా నెంబర్ పెట్టేసి ఇంగ్లీష్లోనూ కొరియన్లో రాయేసి ఉంటారు. మనకు కావాల్సిన దాన్ని వెతుక్కొని దాన్ని ప్రైస్ చూసుకోవచ్చు. మ్యాక్సిమం 300 రూపాయలు అనమాట. ఏదైనా కానీ ప్రతి ఒక్క వస్తువు దానిపైన రేట్ ఉంటుంది. 1000, 2000, 3000, 4000, 5000 అని ఇలా అన్నీ ఉంటాయి. A to Z. మనకి టాయిలెట్కి కావాల్సినవి ఏవైనా కానీ ఇలా గ్లౌజులు, ఎవ్రీథింగ్, స్పూన్లు, టిష్యూలు చాలా వరకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎవరైనా కొరియా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ డైజోకి వెళ్తే మనకు కావాల్సినవన్నీ దొరికిపోతాయి. ఇలా ఫ్రైయింగ్ ప్యాన్లు అన్నీ ఉంటాయి. ఇలా కవర్స్ ఏవి కావాలన్నా కూడాను మనకు అవైలబిలిటీలో ఉంటాయి. మనకి ఇంటికి దగ్గరగా ఉందంటే ఇంకా మంచిదన్నమాట. ఇలా స్క్రబ్బర్స్ అన్నీ ఉంటాయి. బాక్సులు, టిష్యూలు, ఇవి తేమ టిష్యూలు. ఇవి టాయిలెట్లో షవర్కి పైపులు మనమే కానీ సెట్ చేసుకోవచ్చు, అవి దొరుకుతాయి. నాప్కిన్స్, అదేవిధంగా బాత్రూమ్ చెప్పులు, బయట తిరిగే చెప్పులు అన్నీ ఉంటాయి. ఇంకా చీపుర్లు, బయట ఎక్కడైనా క్యాంపింగ్ పోయినప్పుడు మొత్తం A to Z ఇక్కడ ఉంటాయి. కాల్చుకొని తినేదానికి కూడాను బొగ్గులు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఏదైనా మాంసంని, బర్నర్స్, తర్వాత లైటర్ అన్నీ దొరుకుతాయి. ఏదైనా హ్యాంగర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా సైకిల్కి కావాల్సినటువంటి మొత్తం ఉంటాయి. వర్షం పడినప్పుడు సైకిల్కి ఇలా కవర్ చేయడానికి 120 రూపాయలు ఇది. ఇంకా లాక్ కూడా ఉంటాయి, 180 రూపాయలు ఇది. ఇది వచ్చింది 180 రూపాయలు. ఇక్కడ కుక్క పిల్లల్ని, పిల్లుల్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. వాటికి కావాల్సిన ఫుడ్ కూడా ఇలా చిన్న చిన్న ప్యాకెట్లో ఉంటుంది. ఎక్కడైనా వాటిని బయట తీసుకెళ్ళినప్పుడు వాటికి ఇది ఇవ్వచ్చు. ఎవరైనా చేపలని పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా చిన్న చిన్న గ్లాసులు ఉన్నాయి, వీటిలో చేపలని పెంచుకోవచ్చు. ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు కూడా దొరుకుతాయి. పింగాణి ప్లేట్లు, టీ కప్పులు సుమారుగా ఉంటాయి. ఊరగా వేసుకుంటాం కదా, అలాంటివి కూడా ఇలా ఉండదు ఇక్కడ. ఇంకా మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇలా ఇక్కడ ఎరువు కూడా దొరుకుతుంది. వీటిని తీసుకెళ్ళి మొక్కలు వాటిలో నాటుకోవచ్చు. ఈ పక్కగా చాలా ఉన్నాయి. ఇంకా అలాగే విత్తనాలు కూడా దండిగా ఉంటాయి, రకరకాల విత్తనాలు. చూడండి, కొత్తిమీర విత్తనాలు కూడా దొరుకుతున్నాయి. లెట్టూస్ కూడా దండిగా ఉంటుంది. నేను రెగ్యులర్గా మీకు చూపిస్తుంటాను కదా, ఈ లెట్టూస్, పెరిల్లా, ఇంకా పూల చెట్ల విత్తనాలు కూడా దండిగా ఉన్నాయి. డెకరేషన్ ఐటమ్ కూడా దండిగానే ఉంటుంది. ఇంక ఇంట్లో గంటలు కావాలన్నా కూడా మనం ఇలాంటివి తీసుకోవచ్చు. ఇంకా ఇలా బుట్టలు కూడా కుప్పలు తెప్పలుగా ఉంటాయి. మనకు ఏవి కావాలన్నా అవి తీసుకోవచ్చు. చిన్న చిన్నగా ఏమన్నా పెట్టుకోవడానికి వాటి మీద చూపించేస్తారు అనమాట. స్పెసిఫికేషన్ కరెక్ట్గా ఉంటుంది, ఏం చేసుకోవచ్చు అని. దీన్ని ఆ విధంగా వద్దనుకుంటే మనం ఇంకో వేళ దాన్ని వాడుకోవచ్చు. చూడండి, ఇలా ర్యాకులు ఇలా పేర్చుకోవచ్చు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. మనకు అట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు వీటిని. ఎప్పుడన్నా మనము లాంగ్ డిస్టెన్సెస్ కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళేటప్పుడు బట్టలు ఎక్కువగా ఇలా ఉంటే ఇలాంటి కవర్లు దొరుకుతాయి. బట్టలు వాటిలో పెట్టేసి మన దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ కానీ ఉంటే కన్నా వాటితో కన్నా ఎయిర్ని లాగేసామంటే వాటి సైజ్ అనేది కంప్రెస్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనము ఈజీగా ఎక్కువ బట్టల్ని మనము తీసుకొని వెళ్ళొచ్చు. సైజ్ కూడా చూపించేస్తారు అనమాట ఎంత ఉంటుంది అని. ఇంకా బట్టల్ని హ్యాంగ్ చేయడానికి ఇలా హ్యాంగర్స్ సుమారుగానే ఉంటాయి. ట్రావెల్లో మెడకేసుకునేవి దొరుకుతాయి. గోడలకి వీటిని గరిపించి మనము బట్టల్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. వీటికి వెనకాల క్యాండిల్ ఉంటుంది, లేకపోతే గమ్ము కూడా ఉంటుంది. ఇక్కడ నాకు గిన్నెలు కడుక్కునే ఒక లిక్విడ్ కావాలా, దానికోసం వచ్చాను. ఇక్కడ ఎక్కడ ఉంది, ఒకటి తీసుకుంటాను. 3000 కొరిన వాళ్ళు 180 రూపాయలు. ఇది కూడా అంతే. ఇంకా చిన్నపిల్లలకి ఆట వస్తువులు కూడా చాలా ఉంటాయి. ఇంకా ఇలా డెకరేషన్ బొమ్మలు అయితే చిన్న చిన్నవి చాలా బాగుంటాయి. ఇలా స్కెచ్లు, పెన్నులు అని కూడా సుమారుగా ఉంటాయి. ఇంకా పిల్లలకి బొమ్మల పుస్తకాలు కూడా చాలా ఉంటాయి, డ్రాయింగ్ వేసేటివి. ఇంకా ఫైల్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ఇంకా పెయింటింగ్ వేయడానికి ఇలా బ్రష్లు కూడా దండిగా ఉంటాయి. ఇంకా సెల్ ఫోన్కి స్క్రీన్ గార్డులు సుమారుగా ఉంటాయి ఇక్కడ. ఇంకా స్టాండ్ కూడా ఉంటాయి. పప్పులు అన్నీ పెట్టుకోవడానికి ఇలా గ్లాస్ జార్లు కూడా
సుమారుగా ఉంటాయి. ప్లాస్టిక్ డబ్బాలు అయితే సగం ఉంటాయి షాప్ మొత్తానికి. ఇంకా చాప్ స్టిక్స్ స్పూన్లకి అయితే సుమారుగా ఉంటాయి, కొద్దిగా ఉండదు. ఇవి చాప్ స్టిక్స్. ఇంకా నీళ్లు తాగేదానికి ఇలా గ్లాసు కూడా ఉంటాయి, అది కూడా ప్లాస్టిక్వి ఉంటాయి. జార్లు, ఫ్లాస్క్లు ఉంటాయి. ఇంకా ఇవి ఆయిల్ వేసుకునేటివి గ్లాస్వి ఉంటాయి, ప్లాస్టిక్వి ఉంటాయి. ఇంట్లో కావాల్సినటువంటి గరిట్లు, స్పూన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇలా వంట సామాన్లు కూడా సుమారుగానే ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ని ఇలా సర్వ్ చేయడానికి ఇలా ట్రేలు కూడా దండిగా ఉంటాయి. ఇంకేమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు పేపర్ ప్లేట్లు కూడా సుమారుగా ఉంటాయి. ఇక్కడ కప్పులు అన్నీ కూడాను, ఇలా బుట్టలు కూడా చాలా ఉంటాయి. టీ కప్పులు చూడండి 60 రూపాయలు ఇవి. ఇంకెవరన్నా ఈ విధంగా అల్లే అలవాటు ఉంటే వాళ్ళ కోసం ఇలా దారాలు అయితే సుమారుగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇలా ప్లగ్ బాక్స్లు కూడా ఉంటాయి, లైట్లు కూడా దొరుకుతాయి. ఇంక ఇవన్నీ బ్లేడ్లు, స్క్రూ డ్రైవర్లు రకరకాలు ఉంటాయండి, ములుకులు అన్నీ ఉంటాయి, కటింగ్ ప్లేయర్లు అన్నీ. ఇంక ఇవంతా కుక్క పిల్లలు పడుకోవడానికి బెడ్లు. ఇవన్నీ టిష్యూలు, ఇవి తేమ టిష్యూలు. ఎండాకాలం కాబట్టి వాటర్ గన్ కూడా చాలా ఉన్నాయి పిల్లల కోసము. అవుట్డోర్ క్యాంపింగ్ వినప్పుడు సుమారుగా ఉన్నాయన్నమాట వాటికి కావాల్సినటువంటి వస్తువులంతా. ఇంకెప్పుడన్నా మనము బయట ట్రావెల్ చేసేటప్పుడు ఏదన్నా గ్లాస్ మెటీరియల్ ఉంటే వాటిని ర్యాప్ చేసుకొని తీసుకోవడానికి బబుల్ కవర్స్ కూడా ఇక్కడ చాలా దొరుకుతాయి. ఏదన్నా మనము ఫ్రేమ్స్ ఉంటే వాటిని కూడా ప్యాక్ చేయడానికి ఇలాంటివి దొరుకుతాయి. ఇక్కడ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. పిల్లలకైతే సపరేట్గా ఒక సెక్షనే ఉంటుంది. మా బాబు వచ్చిందంటే ఇక్కడికి ఈ బొమ్మలు వదిలి ఎక్కడికి పోదు, ఇక్కడే ఎగరుతూ ఉంటుంది. ఇక్కడ మాస్కులు కూడా దొరుకుతాయి. ఏదైనా మెడిసిన్ తీసుకుంటే వాటికి సపరేట్గా పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. తర్వాత ఇక్కడ అంతా కూడా దెబ్బ తగిలినప్పుడు ఏదైనా బ్యాండేజ్ వేసుకుంటాం కదా, అది కూడా ఉంటుందన్నమాట. అవి కూడా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ హెయిర్ బ్యాండ్లు అయితే సుమారుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎంత కలర్గా ఉన్నాయో, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సుమారుగా ఉంటాయి. అద్దాలు కూడా సుమారుగా ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ. కొరియా అంటే కాస్మోటిక్స్కి ఫేమస్ కదా, ఇలాంటి కాస్మోటిక్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. టెస్టింగ్ చేయడానికి కూడా ఇక్కడ పెట్టారు. ఇంకా నెయిల్ పాలిష్లు కూడా చాలా ఉన్నాయి. ఇంకా బయట క్యాంపింగ్ పోయినప్పుడు ఇలాంటి సిలిండర్లు కావాలి చిన్నవి, ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ. మొన్న మా ఓనరు ఒకసారి బయట వచ్చి మా పొలం దగ్గర నుంచి ఇలాంటి క్యాన్లే తీసుకెళ్ళాము. పిల్లలకి ఇలా పురుగులు పట్టుకోవడం బరి అలవాటు కాబట్టి ఇలాంటివి మెష్లు ఉంటాయి. బయట ఎండాకాలం బయట రివర్ పక్కవి ఇలాంటి చిన్న చిన్న పురుగులని ఇలాంటివన్నీ పట్టుకుంటూ ఉంటారు. వానలు పడుతుంటాయి, అలాంటప్పుడు గొడుగు బయట తడిచిపోయింది అనుకోండి, నీళ్ళు ఉంటాయి కదా గొడుగులు. మనం ఇలా షాపులకి పోవాల్సి ఉన్నప్పుడు ఇలా షాపులకి బయట ఎంట్రన్స్లో ఇలాంటి దాన్ని ఒకటి పెట్టింటారు. ఇలా మన గొడుగు లోపల పెట్టేసి ఇలా తీసుకునేటంటే నీళ్ళు మొత్తం ఆ కవర్లోకి వచ్చేస్తాయి. తర్వాత మనము షాపింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కావాలంటే ఇక్కడ చిన్న బాక్స్ పెట్టింటారు, దాన్ని తీయేసారు నిండిపోయిందని. మళ్ళీ ఆ కవర్ తీయేసి అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనము దీన్ని ఇలాగనే ఎత్తుకొని పోవచ్చు. ఈ డైజో అనేది తెల్లవారు 10 నుండి రాత్రి 10 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చిన డైజో భూమి లోపల ఉంది, ఒక 2 ఫ్లోర్ల కిందనే ఉంటుంది. బయట అయితే ఉడుకు బలి పెడతా ఉంది. వర్షం పడ్డమేమో కానీ వేడి మాత్రం భయంకరంగా ఉంది. నా సైకిల్ని కరెక్ట్గా ఈ డైజో పక్కనే పెట్టేసి వెళ్ళాను. మా బాబు దీన్ని తెలియదు, అట్లే పెట్టాను. మాటికి తీస్తా బిగిస్తా అంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలాగే పెట్టేశాను. నేను షాప్లోకి పోయినప్పుడు వర్షం లేదు, లోపల పోయినాక వర్షం పడింది. చూడండి సీట్ మొత్తం తడిసింది. ఈ ఉడుక్కి ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు తెరపిస్తుందో వేయడంలే. ఇంకా అలా షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. ఇది మా ఇంటి ముందు ఉండే మెయిన్ రోడ్కి మళ్ళీ ఇది సబ్ అనమాట, పక్కన ఇంకొక బ్రాంచ్. ఇది ఈ రోడ్డే చాలా పెద్దగా ఉంటుంది. ఇలా కొద్దిగా ముందరకు వచ్చాయంటే మా ఇంటికి దగ్గరగా ఉండే ఒక మార్కెట్ ఉంటుంది. ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇలా రోడ్డు మీద వాళ్ళు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇంకా వానలు పడుతున్నాయి కాబట్టి మొత్తం
వెళ్ళిపోయారు. యాక్చువల్గా టైం ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది. ఇక్కడ కొద్దిగా ముందర చూపిస్తాను చూడండి, కూరగాయలన్నీ వానలో కూడా అట్లే పెట్టేసినారు. మొత్తం తడిచినా కూడా అలాగే అమ్ముతున్నారు. టమాటాలు అన్నీ కూడా, ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు ఎక్కువగా బాగానే ఎండాకాలం కాబట్టి బాగానే పండుతూ ఉంటాయి. ఇప్పుడంతా పీచు, ప్లమ్ ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఇలా పక్కన ఇలా రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మీద కూడా మనము సైకిల్ బాగా తొక్కొని పోవచ్చు. ఇక్కడ బ్రెడ్ షాప్ ఒకటి ఉంది. దీనికి వెళ్ళి కొన్ని బ్రెడ్స్ తీసుకెళ్తాను. ఒక్కొక్కటి 60 రూపాయలు, 1000 ఓన్లు అనమాట. చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. ఇలా సుమారుగా ఉంటాయి, మనకి ఎదగాలంటే తీసుకోవచ్చు. ఒక్కొక్కటి 1000 ఓన్లు, 60 రూపాయలు. చూడండి, ఈ షాప్లో కూడా ఎంట్రన్స్లోనే ఇలా గొడుగులకి ఇలా కవర్లు పెట్టారు. ఇంకా కూరగాయల షాప్ అని చెప్పాను కదా రోడ్డు మీద, అక్కడికి వెళ్ళి టమాటాలను, ప్లమ్ ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకుంటాను. ఇక్కడ కనపడేది గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసే ఒక మార్కెట్ అనమాట. ఇది ఆ పక్కంతా గవర్నమెంట్ వాళ్ళ షాపులు ఉంటాయి. అక్కడ వర్షం పడినా కూడా ఏం కాదు. అక్కడ పైన కనపడేంత మొత్తం పార్కింగ్ ప్లేస్, కిందంతా కూడాను లోపల ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. కూరగాయలు అమ్మే షాపులు చాలా ఉంటాయి లోపల. మేము ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి మంచి పేరు పెట్టాలనుకుంటాము, కానీ ఇక్కడ నో బ్రాండ్ అని పెట్టిందను. దాంతోనే ఇక్కడ కొరియాలో బిజినెస్ రన్ చేస్తున్నారు. మళ్ళీ దానికి ఏమైనా తక్కువ వ్యాపారం జరుగుతుంది అనుకుంటే వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. నో బ్రాండ్ బర్గర్ ఉంటుంది, నో బ్రాండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్ అంటే మొత్తం మనకు ఇంట్లో కావాల్సినటువంటి వస్తువుల యొక్క ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఈ కూరగాయల దగ్గరికి వచ్చేసాను. ఆ టమాటాలు ఒకటి, ప్లమ్ తీసుకుంటాను. 5000, 10,000 కొరియాన్ వన్లు, అంటే 600 రూపాయలు రెండు కలిపితే. ఇంకా ఈ ఎల్లో మిలాన్ కూడా, ఇవైతే 10,000, అవైతే 5,000. ఇంకో హనా, ఇంకో హనా, ఇంకో టమాటో. ఇవి ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్, ఇవి బాగా తినాలన్నమాట ఇక్కడ సీజనల్ కాబట్టి. ఇగో వచ్చేనా ఈ చిన్నవి 5,000 అంట, పెద్దవి 5,000 అంట. ఓకే, ఇగో నన్ను ఈ పెద్దగానే ఉన్నాయి. వచ్చానండి, ఓకే వచ్చి. ఇగో ఇంకా కావాల్సింది తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ కింద ఈ విధంగా రెడ్ సిగ్నల్ ఉంటుంది. ఈ మధ్య కొత్తగా వేశారు. ఈ మధ్య కాదు, 1 సంవత్సరం పైన అవుతుంది. ఎవరన్నా మొబైల్ పట్టుకొని చూసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఇది. అక్కడ ఎదురుగా సిగ్నల్ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడ సిగ్నల్ గ్రీన్ పడినప్పుడు చూసుకొని పోవచ్చు. ఇప్పుడు టైము దగ్గరగా 7:15 అవుతుంది సాయంత్రము. అయినా కూడా వెలుగు ఎంత ఉందో చూడండి. ఇలా మా ఇంటి దగ్గరనే బస్ రోడ్డు ఉంటుంది, సబ్వే కూడా ఉంటుంది. సిటీలో ఎక్కడికి పోవాలన్నా కూడా సబ్వేలో వెళ్ళిపోవచ్చు, లేదంటే దగ్గరగా ఉంటే బస్సులో వెళ్ళొచ్చు.